కేసీఆర్ గారి నాయకత్వం, రైతక్క గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. పోలే వరకు జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, రైతక్క నాయకత్వం, రైతక్క నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, కవితక్క నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. కాంగ్రెస్ తల్లి వంతురా, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. నిన్న రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్ ముందు మరి కాంగ్రెస్ తల్లిని ఆవిష్కరించడం దానికి అపచారంగా, ఎందుకంటే మన తెలంగాణ తల్లి ఉద్యమంలో నుండి ఉద్భవించినటువంటి తెలంగాణ తల్లిని మరి అమ్మ త్యాగశీలి, మరి అటువంటి తెలంగాణ తల్లిని అవమానించే విధంగా ఎవరైనా కూడా మా కేటీఆర్ గారు చెప్పినట్టు ఆలిని మార్చిన వాళ్ళని చూసినాం కానీ తల్లిని మార్చే సంస్కృతి మాత్రం భారతదేశంలో లేదు, తెలంగాణలో లేదు అని చెప్పిన విధంగా తల్లి, ఆమె తెలంగాణ తల్లి, ఎవరికైనా తల్లి. ఆమెను ఇవాళ కాదని చెప్పేసి డిసెంబర్ 9 రోజు సోనియమ్మ పుట్టినరోజు అని చెప్పేసి మీరు సోనియా గాంధీకి బర్త్డే గిఫ్ట్గా మరి కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించారే తప్ప తెలంగాణ తల్లి మాత్రం కాదు అని చెప్పేసి అందరూ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే కాకుండా మరి పార్టీలకు అతీతంగా కూడా ఇలా తెలంగాణ ప్రజానికం అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని అసహించుకుంటున్నారు. విగ్రహాల మార్పుతోటి, పథకాల మార్పుతోటి చరిత్రలో మిగిలిపోతా అని చెప్పేసి ఒక అపోహతోటి ఒక మూర్ఖత్వ పాలన ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కానీ చరిత్రను చెరపడం నీ వల్ల కాదు కదా, ఈ జేజమ్మ వల్ల కాదు, అది గుర్తుపెట్టుకో. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రే కేసీఆర్. తెలంగాణ సాధకుడు ఎవరు అని అంటే కేసీఆర్ అంటారు. ప్రపంచంలో జర్మనీలో కూడా మీరు ఎక్కడి వాళ్ళు అని అంటే తెలంగాణ అంటే కేసీఆర్ కదా అని చెప్పేసి అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. ఇలా ప్రపంచం అంతా కూడా కేసీఆర్ వైపు చూసిరు. తెలంగాణ ఒక్కడై మొదలై
ఒక్క పిడికిలెత్తి ఆ పిడికిలు ఎత్తిన జెండా దించకుండా తెలంగాణ రాష్ట్రాన్ని 4 కోట్ల మంది ఆకాంక్ష నెరవేర్చిన నాయకుడు కేసీఆర్. ఆనాడు మరి ఏ ఒక్క అధికారంలో లేరు, పార్టీ అధికారంలో లేదు, అయినా సబ్బండ వర్గాలు కవులు కళాయిత్రులు అందరినీ కలుపుకొని అమ్మకు ఒక రూపం తీసుకొచ్చి మరి ఆ విధంగా తెలంగాణ తల్లిని మరి ఆవిష్కరించుకుంటే అది కాదు, నేను అధికారం ఉంది కదా నా చేతిలో అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ తెలంగాణ తల్లిని మార్చడం అనేది అది మంచిది కాదు. సభ్య సమాజం అందరూ కూడా ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి వచ్చిండు, రేవంత్ రెడ్డి చరిత్రహీనుడైతాడని చెప్పేసి అందరూ కూడా ద్వేషించే విధంగా ఉన్నది. ఇలా తెలంగాణ తల్లిని అవమానించిన వాడు ఎవరు అని అంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆనాడు ఒక్కసారి ఈ రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనలేదు, ఇప్పటి వరకు కూడా జై తెలంగాణ అనని ఈ రేవంత్ రెడ్డికి మన తెలంగాణ తల్లి పట్ల ఏ విధంగా ప్రేమ ఉండేది. ఇంకా నయం మన అందరి అదృష్టమో ఏమో కానీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరి ఆ గురువు పట్ల ప్రేమ చాటుకోవడానికి దీన్ని ఆంధ్ర 2 అని మార్చలేదు. తెలంగాణను చంద్రబాబుకు గురువు ప్రేమ ఉంది కాబట్టి దాన్ని ఆంధ్ర 2 అని మార్చలేదు. దయచేసి నువ్వు అటువంటి ప్రయత్నాలే మొదలు పెడితే ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు. ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటుంది. బతుకమ్మ మన 4 కోట్ల మహిళలందరికీ కూడా తెలంగాణ సమాజానికి ఒక ఆత్మగౌరవ ప్రతీక. బతుకమ్మ అంటేనే తెలంగాణ అంటే బతుకమ్మ. ఇవాళ మా కవితక్క ఆడబిడ్డలందరినీ కూడా ఏకం చేసి మన సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తే ఆ చేతిలో అమ్మ చేతిలో బతుకమ్మ ఉంటే ఎంత అందంగా అపురూపంగా కనబడ్డది అమ్మ. మరి ఇవాళ కాదు అని చెప్పేసి ఇలా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి చేసిన పాపం మరి తెలంగాణ ప్రజల అందరికీ కూడా చుట్టుకుంటుంది. ఎందుకంటే ఆయన పథకాలు డిసెంబర్ 9 నాడు తీసుకొస్తానని అన్ని దేవుళ్ళ మీద ఏ విధంగా అయితే ఒట్లు పెట్టిండో, రుణమాఫీ చేయలేదో దానికి మూలంగానే మొన్న సమ్మక్క సారక్క దగ్గర గద్దలు గదిలే భూకంపం వచ్చింది. ఎందుకంటే ఈ మూర్ఖుడు ఈ పాపాత్ముడు ఏం మాట్లాడతాడో తెలియదు, అదంతా కూడా శాపంగా ప్రజలకు చుట్టుకుంటుంది. కాబట్టి రాబోయే రోజులలో తెలంగాణ తల్లిని మార్చిన తల్లిని క్షమించమని అడగడానికి ఆయన చేసిన పాపాన్ని, ఇలా ఆయన చేసిన అపచారాన్ని అది మేము పాలాభిషేకంతో తెలంగాణ తల్లికి కడిగి క్షమించమ్మా అని చెప్పేసి మరి ఇవాళ ప్రత్యక్షేపం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసిన పాపాలన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకే చుట్టుకుంటాయి కానీ ఆయనకి ఏం కాదు. కాబట్టి ఆ విధంగా ఇవాళ మేము అందరం కూడా రాయకల్ పట్టణ మండలంలో ఉన్నటువంటి అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుండి ఉన్నటువంటి సీనియర్ నాయకులు పెద్దలందరూ కూడా స్థానికంగా ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతోటి అమ్మకు క్షీరాభిషేకం చేసి ఇవాళ గొప్పగా మరి అమ్మ ఉండాలే, నీకు క్షమించమ్మా అని చెప్పేసి అడుగుతాను. రేవంత్ రెడ్డిని క్షమించు అని చెప్పేసి అడగడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏదేమైనా 6 గ్యారంటీలు 365 రోజులు అవకాశం ఇచ్చిర్రు ఈ రేవంత్ రెడ్డికి. కానీ ఒక్కటంటే ఒకటి అమలు చేయాలి. ఏం చేసిండు? బస్సు ఒకటి ఇచ్చిండు, అదే ఆడవాళ్ళందరూ కొట్టుకుంటా ఉన్నారు. అసలు నిన్ను అమలు చేయాల్సినటువంటి పథకాలు నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిన్ను ఎవరు అడిగినరు? అసలు తెలంగాణ తల్లి విగ్రహం మార్చమని చెప్పేసి ప్రజలు అడిగినరా? ఎవరైనా ప్రజలు అడిగితే మరి తెలంగాణ తల్లి విగ్రహం బాగలేదని చెప్పేసి ఎవరైనా ప్రజలకి ఏమైనా అర్జీ పెట్టుకున్నారా? ఎవరైనా మహిళలు వచ్చి అర్జీ పెట్టుకున్నారా? ఏ జిల్లాలో పెట్టుకున్నారు? ఏ గ్రామంలో పెట్టుకున్నారు? నువ్వు చేయాల్సింది విగ్రహాల మార్పు, పథకాల మార్పు కాదు. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు వస్తే మరి తెలంగాణ ప్రజల జీవితాలు మార్చే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం వస్తే తప్ప ఇట్లా విగ్రహాలు మార్చాలి, కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయాలి అని చెప్పడం మాత్రం నీ వల్ల కాదు అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి దుర్మార్గ పాలనకు ప్రజలు రాబోయే రోజులలో చరమగీతం పాడతారు, తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈనాడు విచ్చేసిన మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ.